She said yes. She said yes. She said yes. Hello everyone, welcome back to episode 3 of our anniversary special videos అండి. అందరూ లాస్ట్ వీడియో చూసిన తర్వాత కొంతమంది వెడ్డింగ్ ఎవరిదండి అని అడుగుతున్నారు. మాదే అండి. యూజువల్గా యానివర్సరీని వెడ్డింగ్ యానివర్సరీ అని కూడా అంటారు కదా. సో అందుకని చెప్పేసి వెడ్డింగ్ సిరీస్ అని పెట్టాను. బికాజ్ ఈ సిరీస్లో మీరైతే చాలా చూస్తారు. ఇప్పుడైతే ఈ వీడియోలో మీరు చాలా కంటెంట్ చూస్తారు. సో వీడియో ఎండ్ వరకు చూడండి. బికాస్ ఎండ్లో నెక్స్ట్ వీడియో టీజర్ కూడా ఇస్తాను అనమాట. అది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడటము. జూన్ మంత్ అంతా కొంచెం చాలా ప్లానింగ్ అలా హడావుడిగా గడిచిందనమాట. దానివల్లే నేను అసలు యూట్యూబ్లో ఎక్కువ వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు లాస్ట్ మంత్లో, మీరు అబ్జర్వ్ చేశారంటే. అండ్ రైట్ నౌ యూట్యూబ్ ఎలా అయిపోయిందంటే, మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా మీరు చూసారంటే, చాలా పెద్ద పెద్ద ఛానల్స్ కూడా మీరు చూస్తున్నారంటే, యూ కెన్ సీ దాట్ ఆ వ్యూస్కి సబ్స్క్రైబర్స్కి అసలు సంబంధం కూడా ఉండట్లేదు అనమాట. సో మనం కొద్దిగా ఇన్కన్సిస్టెంట్గా కనుక ఉంటే ఛానల్ ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఆ విషయంలో మటుకు చాలా కష్టం. కొంతమందికి ఏంటంటే అదృష్టం, అంటే మంచిగా గ్యాప్ తీసుకుని వచ్చి పెట్టినా సరే హిట్ అయిపోతాయి. ఇంకా అంటే బాగా మంచి ఎంటర్టైన్మెంట్ ట్రెండింగ్ అలా ప్రొవైడ్ చేస్తే బాగానే ఆడతాయి, కానీ లేకపోతే అమ్మో చాలా కష్టం అండి. సో ఇక్కడ అయితే రోజు ఎలా ఉన్నా సరే ఫ్రెష్గానే మీల్స్ కుక్ చేసుకుంటాము. ఓపిక ఉన్నప్పుడు చేసుకుంటాము, ఓపిక లేకపోతే బయట నుంచి హెల్దీ ఆప్షన్స్ తెచ్చి తింటాం అనమాట. కుక్ చేసుకున్న ప్రతిసారి గణేష్ నేను కలిసే చేసుకుంటాం కాబట్టి కాస్త టైం ఉంటుందన్నమాట వేరే అన్నీ కూడా ప్లానింగ్ చేయడానికి. సో ఇంతకీ మేము ఒక చోటకి వెళ్ళాలి. 10 years కంప్లీట్ అయినాయి కదా. ఎప్పుడు కూడా 10 years అయిన తర్వాత వీ వాంటెడ్ టు సెలబ్రేట్ ఇన్ ఎ డెస్టినేషన్, వేరే చోటుకి వెళ్ళాలని. బికాజ్ మాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి. కానీ అనుకున్నది అవ్వలేదు. బై ద వే ఇక్కడ మేము కారు వాష్కి వచ్చాము. అమెరికాలో నాకు తెలియదు ఎంతమంది కారు వాష్ చూసారా అని. నాకు ఎప్పుడూ ఇది వీడియో తీయాలనిపించింది అనమాట. కోవిడ్ వచ్చిన తర్వాత వెళ్ళటం మానేసాము, మళ్ళీ 2 years తర్వాత వెళ్తున్నాము. సో చాలా ఇంట్రెస్టింగ్ ప్రాసెస్. ఇండియాలో ఇప్పుడు కార్ వాష్ ఇలా ఉందా అనేది నాకు తెలియదండి, బట్ యూఎస్లో అయితే ఇలా ఉంటుందన్నమాట. Are you ready for the fun? See, Ishta enakala they're cleaning. You see that? Getting so clean like a washing machine. Scrub a dub dub. We're sitting in the tub. Let's shampoo the car now. We're shampooing on the tub. Shrinika, now big things వచ్చేసి కార్ని క్లీన్ చేస్తాయి. చూడు శ్రీనిక, we are going. See Shrinika. కారు ఆటోమేటిక్గా వాళ్ళు న్యూట్రల్లో పెట్టేయమంటారు. దాని తర్వాత కారు దానంతటా అది వెళ్ళిపోతుంది. సో షాంపూ వేసి, ఆ సోప్ వేసి, ఈ సోప్ వేసి ఇంకా ఫుల్ కార్ అంతా ఇలా ఫుల్ వాష్ అయిపోతుంది అన్నమాట. చాలా పెద్ద సౌండ్ కూడా వస్తుంది. పిల్లల రియాక్షన్ కూడా చూపిస్తాను చూడండి. శ్రీనిక ఏమో ఎక్సైట్ అయిపోయింది, ఇష్ట ఏమో భయపడింది మొదట్లో. ఇది శ్రీనిక ఫస్ట్ టైము కారు వాష్ ఎక్స్పీరియన్స్ చేయటం, అందుకనే నేను కూడా యాక్చువల్గా రికార్డ్ చేశాను. అరే భయమే లేదురా దీనికి అసలు. చాలా గట్టిది. అదే ఇష్ట నీకు తెలుసా, ద ఫస్ట్ టైం వి గాట్ యూ ఏడ్సేసావు. ఐఎమ్ స్కేర్డ్ అని. శ్రీనిక చూడు. బయట నుంచి గ్లాస్ డోర్స్లో చూస్తే వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. వాష్ అంతా అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఎయిర్ డ్రై కూడా చేస్తుంది. దాని తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మంచిగా డీప్ క్లీనింగ్, మ్యాట్స్ కడుక్కోవటం అంతా కూడా చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ అంతా కూడా చూడండి ఇలా ఉంటుందన్నమాట. కొన్ని ఏరియాస్లో అయితే కార్ వాష్ ఇలా ఉంటుంది, కొన్ని ఏరియాస్లో వాళ్ళంతట వాళ్ళే వచ్చి చేస్తారు. మాకైతే ఇది అలవాటు. ఇలా మేము ఏదైనా ట్రిప్కి వెళ్ళాలంటే మటుకు ముందే కార్ క్లీన్ చేసుకుంటాం, లేకపోతే ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత అయినా క్లీన్ చేసుకుంటాము. ఇందాక నేను అన్నాను కదా మేము ఎక్కడికో డెస్టినేషన్కి వెళ్దాం అనుకున్నామని. సో మా ప్లాన్ ఏంటంటే మేము హవాయి వెళ్దాం అనుకున్నాము. చాలా ఇయర్స్ నుంచి హవాయి వెళ్దాం అనుకుంటా ఉన్నాము. ఇయర్ కూడా అనుకున్నాము, ఆల్మోస్ట్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. 3 months నుంచి ప్లానింగ్ చేసి అంతా చూసాము. కానీ మళ్ళీ
కోవిడ్ టైంలో మంచిది కాదు, థర్డ్ వేవ్ వస్తుంది అది ఇది. అండ్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే కూడా కొన్ని ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి అని చెప్పడం చేత లాస్ట్ మినిట్లో మా ట్రిప్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట. యూజువల్గా మనం ఏదైనా ఒకటి ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, కంప్లీట్గా అది కనుక అవ్వలేదనుకోండి, యూజువల్గా దట్ లీడ్స్ టు అన్హ్యాపీనెస్ కానీ, లేకపోతే ఇంకా లైట్లే ఇంకేం చేస్తాంలే అలా ఉంటాము, అంటే బాగా డిసప్పాయింట్ అయిపోతాము. కానీ నేను ఎలాంటి అమ్మాయినైతే ఒకటి నాకు కనుక వర్కౌట్ అవ్వలేదంటే నెక్స్ట్ ఏం చేయొచ్చు అని వెంటనే ఆలోచిస్తూ ఉంటాను అనమాట. అల్టిమేట్గా ఇలాంటి ఒకేషన్స్ అన్నీ ఏంటంటే మోర్ దాన్ ప్లానింగ్, అది హౌ డు వీ ఫీల్ అబౌట్ దట్, అంతే కదా, దానికోసమే కదా చేసుకుంటాము ఇలాంటి సెలబ్రేషన్స్. బర్త్డేస్ అయినా యానివర్సరీస్ అయినా, ఇట్స్ ఎ ఛాన్స్ టు గివ్ లవ్, రిసీవ్ లవ్, అండ్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ కనెక్టెడ్ టు ఇట్. సో ఒక ప్లాన్ కనుక వర్కౌట్ అవ్వకపోతే మనం ఎలాంటి ఎక్స్పీరియన్సెస్, ఎలాంటి ఎమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అది ఇంకొకలా ప్లాన్ చేసుకుంటే కూడా అది అవుతుందా అని ఆలోచించి మనం మళ్ళీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఒక్కటే కాదండి, ఇన్ జనరల్గా కూడా చెప్తున్నాను. నేను పర్సనల్గా మనం చాలా అనుకున్నాను, చాలా జరగలేదు, కానీ వదిలేయకూడదు అనమాట. వదలకుండా వేరే ఆప్షన్స్, వేరే రోడ్స్ వెతకాలన్నమాట. ఎలాగైనా గమ్యం చేరాలి, గోల్ రీచ్ అవ్వాలి, ఇది పర్టికులర్ థింగ్ చెయ్యాలి అని మనం గనక ఖచ్చితంగా ఆలోచిస్తే మన మైండ్లో బోల్డ్ అని ఐడియాస్ వచ్చేస్తాయి, అండ్ ఇంకా బోల్డ్ అని మార్గాలు వస్తాయి అన్నమాట మనం అనుకున్నది సాధించడానికి. సో ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి. చేసేసి సారీ చెప్తావు నువ్వు? ఇక్కడైతే ఫుల్గా కార్ క్లీనింగ్ అయిపోయింది. ఇలాంటి సర్వీసెస్ దగ్గర సమ్ టైమ్స్ 2 times వెళ్తే థర్డ్ టైం ఫ్రీ అని కూడా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అంత ఎక్కువ ప్రైస్ కూడా ఉండదు, ఇది $15 నుంచి $20లో ఉంటుంది అంతే. సో అక్కడ కార్ వాష్ అయిపోయిన తర్వాత విచ్ శాండ్విచ్ ప్లేస్కి వెళ్ళాం. మీరు ఎప్పుడు వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి. ఇక్కడ బ్లాక్ బీన్ ప్యాటీ, యావకాడో ఎంత టేస్టీగా ఉందంటే చాలా నచ్చింది మాకు. సో రెస్టారెంట్ అయిపోయిన తర్వాత మేము హోమ్ గూడ్స్కి వెళ్ళాం. హోమ్ గూడ్స్లో ఈ మెలిసా డగ్ పజిల్ పీసెస్ ఆర్ ఎనీ అదర్ ప్లే కదా మనకి చాలా తక్కువకి దొరుకుతాయి అన్నమాట. సో ట్రావెలింగ్కి పనికొస్తుంది ఆర్ ఇన్ జనరల్గా కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను శ్రీనికాకి 2 టాయ్స్ అయితే కొన్నాను. ఎంత బాగుంటాయో, ఎస్పెషలీ రోడ్ ట్రిప్కి వెళ్తే మటుకు భలే నచ్చినాయి నాకు ఈ టాయ్స్. కుట్లు అలిగేటరా? What animal is that? Birdies. నో, అదేంటో చెప్పు శ్రీనిక నువ్వు. Butterfly. ఇది హ్యాపీగా ఆన్ ద గో, వాటర్ వేసేస్తే చాలు మంచిగా కలర్ కూడా చేసుకుంటూ ఉంటారు. సో అది ఒకటో. ఇంకొకటేమో ఇది లేస్ అండ్ ట్రేస్. 3-year-old బేబీ ఉంటే మంచిగా ఇలా లేస్ ఇచ్చేస్తే అలా యానిమల్స్లో ఇలా పెట్టి చేసుకుంటూ ఉంటారనమాట. సో భలే టైంపాస్ అయిపోతుంది మనం ఎక్కువసేపు ప్రయాణం చేస్తే ఈ టాయ్స్. నాకైతే హోమ్ గూడ్స్లో కనిపించిందండి, అమెజాన్లో లింక్ కనిపిస్తే మీకైతే ఇస్తాను. సో ఎనీవేస్ ఇప్పుడైతే మనం రెడీ అయిపోదాం. దేనికి లాస్ట్ ఎపిసోడ్లో చూసారు కదా, మేము ఈ శారీ స్టైల్ చేసుకుంటాము అని చెప్పాను కదా. సో ఆ శారీస్ స్టైల్ చేసుకోవడానికే ఇక్కడైతే నేను రెడీ అవుతున్నాను. కానీ నేను కొనుక్కున్న చీర ఖచ్చితంగా నా యానివర్సరీ కోసమే కొనుక్కున్నాను. బట్ యానివర్సరీ రోజు నేను ఆ శారీ కట్టుకోలేకపోయాను. ఎందుకు కట్టుకోలేకపోయాను అనేది మీరు నా యానివర్సరీ రోజు చూస్తారు. కానీ ఇంకొక చాలా మంచి ఒకేషన్కి అయితే కట్టుకున్నాను. ఆ ఒకేషన్ ఏంటి అనేది మీరు ఈ వీడియో ఎండింగ్లో చూస్తారు. ఇప్పుడైతే ఫుల్గా అయితే రెడీ అయిపోయాను. అండ్ లెట్స్ కమ్ టు ద శారీ. నేను అసలు బెల్ట్ పెట్టుకోవటమే ఫస్ట్ టైం. అంటే ఈ బ్లౌజ్కి పక్కన ది తాళ్ళు నాకు అసలు ఎంత నచ్చిందంటే, ఎంత మంచి షేప్ ఇచ్చిందో అసలు. వడ్డానం పెట్టుకున్న తర్వాత ఇలా మంచిగా కట్టుకుంటే మటుకు చీర బాగా అందం వస్తుంది. ఈ చీర, బ్యాంగిల్స్, యాక్సెసరీస్ అన్నీ కూడా సాంప్రదాయ వేదిక నుంచి. అండ్ ఇక్కడ నేను పెట్టుకున్న నెక్లెస్ ఇదివరకు నేను ఒకసారి పేజ్ షేర్ చేశాను, ఫ్లాంట్ అండ్ ఫ్లేర్ అనే పేజ్ నుంచి అయితే ఇది నేను తీసుకున్నాను. చాలా ఇంకా బోల్డ్ అనే కలెక్షన్స్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర. నేను వేరే ఐటమ్స్ కూడా తీసుకున్నాను, కానీ అది నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చినాయి, బట్ ఆ ఇయర్ రింగ్స్ కాకుండా నేను వేరే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను బికాస్ నాకు ఇది ఇంకా ఎక్కువ సూట్ అయిన అనిపించింది. ఇది ఆర్టీసీ చిక్ జ్యువెలరీ. దీని డీటెయిల్స్ కూడా మీకైతే కింద ఇస్తాను, మీరైతే చెక్ చేయండి. చాలా బాగా నచ్చినాయి అనమాట. అసలు
అసలు ఆ ఇయర్ రింగ్స్ ఎంత బాగుందో అసలు చేత. సో మీకు అలాంటివి కావాలంటే కూడా తను చేసిస్తుంది. సో కింద మీరు చెక్ చేయండి డిస్క్రిప్షన్లో. సో ఫైనల్గా అయితే నేనైతే రెడీ అయిపోయాను, ఆల్ సెట్ టు గో. ఇంతకీ గణేష్ ఎక్కడున్నాడు, నాకు ఈ చీర కట్టుకున్నప్పుడు గణేష్ పక్కన ఉండాలి అని నేను ఎంత అనుకున్నానో చూసారా. అగైన్ మనం ఒకటి అనుకుంటాం, ఇంకొకటి జరుగుతుంది. కరెక్ట్గా నేను ఈ శారీ అంతా కట్టుకుని మంచిగా అయిన తర్వాత గణేష్ చాలా చాలా సిక్ అయిపోయాడు అనమాట. ఏదో ఫుడ్ పాయిజనింగ్ అనేది ఒకటి అయ్యింది గణేష్కి. సో దానివల్ల ఏంటంటే 3 days అసలు బెడ్ మీంచి హీ కుడ్ నాట్ ఈవెన్ గెటప్, అంత సిక్ అయిపోయాడు. గణేష్ ఎప్పుడు ఏ ఒకేషన్ మిస్ అవ్వడు, అలాంటిది ఇంకా మా ఫ్రెండ్ ఇంట్లో ఒకేషన్ అయితే అసలు ఎప్పుడు మిస్ అవ్వడు. బట్ ఇంకా సమ్ టైమ్స్ అలా పరిస్థితులు అవుతాయి కదా. సో సరే నేనే ఇంకా పిల్లల్ని తీసుకుని వెళ్ళి నేనైతే రెడీ అయ్యి అయితే వెళ్ళాను. బికాస్ ఎలాగైనా కలిసి ఇలా చేద్దాం అనుకున్నాం అనమాట ఫ్రెండ్స్ అందరం, లైక్ ఆ రోజైనా చేద్దాం అనుకున్నాను. సో అందుకనైతే వెళ్ళాం. ఇంతకీ ఒకేషన్ ఏంటంటే లావణ్య రాజశేఖర్ యానివర్సరీ అనమాట. సో మా యానివర్సరీ అండ్ లావణ్య రాజశేఖర్ యానివర్సరీ 2 days డిఫరెన్స్లో ఎవ్రీ ఇయర్ వస్తుంది. అండ్ ఇక్కడ ఓ మై గాడ్ ఎంత బాగా డ్యాన్స్ చేసిందంటే లావణ్య ఇక్కడ ఒక మంచి పాటను సెలెక్ట్ చేసుకుని డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి అలా మంచిగా రెడీ అయ్యి ఎత్తగలడా సీత జడను తాలి కట్టే వేళలో రామ చక్కని సీతకి అలా ఒక బ్యూటిఫుల్ సాంగ్ సెలెక్ట్ చేసుకుని అయితే చేసింది. అది నేను ఇన్స్టాలో పెడతానండి, నన్ను ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ రోజా ఈ శారీని ఎలా స్టైల్ చేసుకుందో చూసేద్దామా. ఇప్పుడు ఈ నెక్లెస్ ఈజ్ వన్స్ అగైన్ ఆర్టిస్ట్ చిక్ జ్యువెలరీ అండి. ఎంత బాగుందో, లక్ష్మీదేవి వచ్చి పక్కన 2 గణేశుడు వచ్చి లైక్ ఇంకా అసలు తనకి ఇంకా చాలా బాగా సూట్ అయింది అనమాట రోజాకి. యూజువల్గా మా గ్యాంగ్లో రోజా కొంచెం బొమ్మలాగా అనిపిస్తుంది అండ్ అందరికంటే ఎక్కువ డివోటీ అనమాట. సో చాలా బాగుంది తనకి. ఈ కలర్ కాంబినేషన్ మా ఎవ్వరికి సూట్ అవ్వలేదు అని మాకు అనిపించింది. బట్ తనకి మటుకు ఈ శారీ ఈ కలరు చాలా డిఫరెంట్ కలర్ అనమాట, యునీక్ కలరు. అది కొద్దిగా ఏమంటారు కనకాంబరం కూడా కాదు, డార్క్ కనకాంబరంలో కొంచెం ఆనియన్ కలరు. ఎంత బాగుందో. దానికి లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ పెట్టుకున్న తర్వాత సో దాట్ ఈస్ హౌ షీ స్టైల్డ్ హర్ శారీ. వడ్డానం కూడా వచ్చింది శారీతో పాటు. అండ్ స్వాతి అయితే ఈ శారీ కట్టుకుంది. ఇలా అయితే రెడీ అయింది. సో మాకైతే కింద కామెంట్ చేసి చెప్పండి మా లుక్స్ అన్నీ మీకు ఎలా అనిపించినాయి. మేమేదో ఇది ఫస్ట్ టైం చేస్తున్నామని కాదండి, ఎవ్రీ ఇయర్ ఎవరు ఒకేషన్ వచ్చినా సరే ముందే మాట్లాడుకుని డిసైడ్ అవుతాం అనమాట. లైక్ ఏం వేసుకోవాలి, మనం ఏం వేసుకుందాము. సో మొన్న మీది లావణ్య బర్త్డే రోజు చూసినా సరే అందరినీ లంగావణిలు వేసుకోమంది చూడండి. సో ఇది కూడా అంతే, ఏం ఒకేషన్ వచ్చినా సరే అందరికీ రెడీ అవ్వటం, సరదాగా ఫొటోస్ తీసుకోవటం, వీడియోస్ తీసుకోవటం. మేము ఇదివరకు స్కిట్స్ కూడా చేసేవాళ్ళం. సో అవన్నీ చేయటం అంటే అలవాటు. అలాంటిది ఇప్పుడు నేను యూట్యూబర్ అయ్యాను కాబట్టి యూట్యూబ్లో పెడుతున్నాను. సో ఐఆమ్ ఏమంటారు లక్కీ. మా ఫ్రెండ్స్ కూడా కొంచెం వాళ్ళకి అన్నీ ఇష్టము, దాంతోపాటు సోషల్ మీడియాలో కూడా కనిపించడానికి దే ఆర్ ఓకే బికాస్ ఐ ఫీల్ దే సపోర్ట్ మీ. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ రోజా మా గ్యాంగ్లో అమేజింగ్ డాన్సర్ అనమాట. అలా సాంగ్ వస్తే చాలు మంచిగా స్టెప్స్ వేస్తుంది. సో ఇక్కడ బొమ్మలా ఉంది కాబట్టి బుట్ట బొమ్మ సాంగ్ చేసింది. సో దాట్స్ రోజాస్ లుక్ అండి. అండ్ ఇంకా నా దగ్గరికి వస్తే నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదన్నమాట లాస్ట్లో. అండ్ ఏయో కొన్ని వీడియోస్ తీసుకున్నాను. గణేష్ని మిస్ అవుతూ ఉన్నాను అనమాట, ఉంటే బాగుండు అనిపించింది. బట్ దెన్ హీ వాజ్ నాట్ దేర్. సో ఇది బై ద వే మా యానివర్సరీ తర్వాత ఫుటేజ్ అండి, ముందు కాదు. మా యానివర్సరీ అయిపోయిన 2 days తర్వాత లావణ్య రాజశేఖర్ యానివర్సరీ. ఆ రోజైతే ఇలా హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకున్నాం అనమాట. ఇంతకీ మా యానివర్సరీకి ఏం చేసాం అదంతా కూడా మీరు నా నెక్స్ట్ ఎపిసోడ్స్లో అయితే ఖచ్చితంగా చూస్తారు. అండ్ చాలామంది మేము ఏం శారీస్ అయితే చూపించామో అవి అడుగుతున్నారంట. తన దగ్గర ఇంకా బోల్డ్ అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. సో యూ కెన్ చెక్అవుట్ హర్ అదర్ కలెక్షన్ ఆల్సో.
లావణ్య ఇంట్లో, రోజా ఇంట్లో, ఆయన వీళ్ళందరి ఇంట్లోనే మల్లెపూల చెట్టు ఉంటుంది. వెళ్ళిన ప్రతిసారి ఒక చిన్న మాల కట్టి అందరికీ షేర్ చేసి ఇస్తుంది అనమాట. ఇది కూడా షీ వాజ్ ట్రయింగ్ టు ఒక పెద్ద మాల కట్టి అందరికీ ఇద్దాం అనుకుంది. అమ్మ ఈరోజు నీ యానివర్సరీ, నువ్వు వేసుకోవాలి మొత్తం పూలని చెప్పేసి తన్నే అయితే వేసుకోమని చెప్పాము. అండ్ దాని తర్వాత లావణ్య శారీ మార్చుకుంది. కేక్ కటింగ్ టైంలో తను మళ్ళీ శారీ మార్చుకుంది. అండ్ ఇంకొక ప్రెటీ శారీ అయితే వేసుకుంది, పువ్వులు అయితే పెట్టేసుకుంది. అండ్ మాకు పాత యానివర్సరీస్ గుర్తొచ్చినాయి అనమాట. లైక్ 3 years ఎగో గుర్తొచ్చింది యానివర్సరీకి. అప్పుడు కూడా చూసారా మేము ఎలా రెడీ అయ్యాము. ఈ 3-4 years ఎగో ఈ పిక్చర్ సేమ్ ఫ్రెండ్స్. అండ్ టుడే ఈస్ అనదర్ మైల్ స్టోన్. ఈ క్యూట్ లిటిల్ కేక్ కూడా లావణ్య మొత్తం డిజైన్ చేసింది అనమాట. భలే ఉంది కదా కేకు. సో ఎనీవేస్ యాజ్ యూజువల్గా ఎవరిదైనా యానివర్సరీ ఉంటే మొత్తం అందరం కలిసి ఏదో ఒకటి చేసి వాళ్ళని ఏడిపిస్తూ ఉంటాం అనమాట. అదే కదా సరదా యానివర్సరీ అంటే. ఎంత ప్రెటీగా ఉందో అసలు. అండ్ కపుల్స్ అంటే ఏ ఒక డిస్టర్బెన్సెస్ రావటం కానీ ఏమంటారు ఛాలెంజెస్ అవన్నీ నార్మల్గా జరుగుతూనే ఉంటాయండి. కానీ ఇలాంటి ఒకేషన్స్ని కనుక మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. కొంచెం లైఫ్లో జోష్ ఉంటుంది అనమాట. సో ఈ ఎపిసోడ్లో లావణ్య రాజశేఖర్ యానివర్సరీ అయితే అలా జరిగింది. అండ్ దిస్ యాక్చువల్గా టేక్స్ అస్ బ్యాక్ టు 2 years or 3 years ఎగో అనుకుంటా. వేర్ చెప్పాం కదా అదే టైంలో మా యానివర్సరీ అప్పుడు అత్తయ్య మావయ్య కూడా ఉన్నారు. సో ఎప్పుడు కలిసి చేసుకోవటం, కలిసి సెలబ్రేట్ చేసుకోవటం అలా అలవాటు. నెక్స్ట్ అయితే మీరైతే నాది గణేష్ సెలబ్రేషన్స్ అయితే చూస్తారు. మరిన్ని మంచి మంచి వీడియోస్ చూడాలంటే ఒక్క లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, కామెంట్ చేయండి అండ్ గెట్ రెడీ ఫర్ ద నెక్స్ట్ వీడియో. I got the dress. She said yes. She said yes. She said yes.